ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడికి అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, పాస్ కావాలి. చేస్తాన వాళ్ళు చేలు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21 తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకి యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల. వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే, నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు కానీ ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి. ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. మనందరికంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎక్కువ బాధ్యత ఉంది. పిల్లలందరూ కూడా నేర్పించాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళల్లో నేర్పిస్తే భవిష్యత్తులో నాకేం అనుమానం లేదు, ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు. ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైనే కాకుండా యోగా ప్రాక్టీషనర్స్ కూడా పెడతాం. వాళ్ళను కూడా పెట్టినప్పుడు వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో కనీసం ఒక 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టార్గెట్ క్లియర్గా చెప్తున్నాను. ఒక సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారి సమక్షంలో రాష్ట్రం మొత్తం ఏ ఊరికి ఆ ఊర్లో 2 కోట్ల మంది యోగా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 21 లోపల 20 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. 100 టూరిస్ట్ కేంద్రాల్లో 21 టెంపుల్స్ దగ్గర ఈ యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఇటీవల రికార్డు చూస్తే గుజరాత్లో, సూరత్లో ఇటీవల కాలంలో 1,53,000 మందితో సింగిల్ లొకేషన్లో యోగా చేశారు. 1,25,00,000 మంది రాష్ట్రం అంతా చేశారు. ఈసారి ఆ రికార్డుని బ్రేక్ చేసే విధంగా మనం ముందుకు పోతున్నాం.